నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పులివెందుల రైతులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్లారు. మరి పరామర్శకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయన హయాంలో రైతులకు 50,000 ఇచ్చేవాళ్ళమని, అలాగే రైతులకు రావాల్సిన ఏవైతే రైతు బీమా ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు తిరిగి వస్తుందని ఆయన అధికారంలోకి రాగానే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్, అలాగే మళ్ళీ 50,000 ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఓవరాల్గా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగానే ఇవన్నీ రైతులకు దక్కాయా? మరి నిజంగానే రైతులకు ఇవన్నీ దక్కితే రైతుల రావాల్సినటువంటి డబ్బులను బకాయిలు పెట్టి తర్వాత కూటమి ప్రభుత్వం వాటిని తీర్చింది నేపథ్యంలో మరి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం. రైట్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలాసార్లు అకాల వర్షాలు పడ్డాయండి. కానీ ఆయన ఎప్పుడు కూడా నేల మీద నడిచి వెళ్ళి అసలు రైతులను పరామర్శించేందే తక్కువ, ప్రజల్లోకి వచ్చిందే తక్కువ. 1-2 సార్లు పెద్ద ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా కూడా ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్ ద్వారా పలకరింపులు చేసినటువంటి విషయం మనం చూసాం. మరి అధికారం కోల్పోయాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు రైతులు గుర్తుకు రావడం, వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన పరామర్శించి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన రైతు బీమాని ఇవ్వకుండా రైతుల పంటల బీమా ఇవ్వట్లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు, ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన హయాంలో ఇవన్నీ ఇచ్చారా? మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎలా చూడొచ్చు అంటారు? ఆయన 5 సంవత్సరాల పూర్తి పరిపాలనలో ఆయన నోట ఎప్పుడు కూడా రైతు మాట వినపడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే కాకి నోట కోకిల పాట అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అంత వీణులకు విందుగా అనిపించింది. ఎప్పుడు వినని సందర్భం, ఆయన నోటి వెంట రాని విషయాలు ఇవాళ గుర్తుకొచ్చి మాట్లాడుతుంటే కూడా విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా కాకుండా ఆ ఊరు సర్పంచ్ లాగా ఒక నలుగురిని పోగేసుకుని సప్పట్లో కొట్టించుకోవటం. అసలు ఈయన మాట్లాడుతుంటే పక్కనున్న అవినాష్ రెడ్డి ఈయనంక చాలా అసహ్యంగా చూస్తున్నట్టు కనపడతా ఉంది. రెండోది ఏంటంటే ఇవాళ ఆయన రైతుల గురించి కాదు అక్కడికి వెళ్ళింది, ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం మళ్ళీ అక్కడ హల్చల్ సృష్టిస్తుంది. మళ్ళీ కొత్త గాయంలాగా, అంటే ప్రజల మనసుల్లో గాయం మళ్ళీ పునర్ప్రారంభమైన పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా కొంత సబ్సిడైడ్, అంటే దాన్ని కొంత పూడ్చుకునేందుకు ఆ నష్టాన్ని వెళ్ళినట్టుందో తప్ప ఆయన రైతులుగా దీనికోసం అయితే వెళ్ళిన పరిస్థితి కనపట్లేదు. అది కూడా చెప్పాడు, అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించాడు, అవినాష్ ద్వారా ఈ సమస్యలు పరిష్కరిస్తానని. అవినాష్ అక్కడ ఇన్ఎఫెక్టివ్ అయిపోయాడు. తర్వాత ఈ కేసు విషయంలో అవినాష్ మీద ప్రజల దృష్టి అంతా కూడా కేంద్రీకృతమైంది. మళ్ళీ మొన్న సునీత్ గారు ఆ కేసు గురించి సిబిఐలో విచారణ జరగటం లేదనటం, తర్వాత ఆ కేసులో నిందితుడిగా సునీల్ యాదవ్ 3.5 సంవత్సరాలు జైల్లో ఉండి ఇవాళ బయటకు వచ్చి కొత్త విషయాలు బయటకు చెప్పటం, తర్వాత దస్తగిరి నాకు ప్రాణాపాయం ఉందంటాం, ఈ 6 చనిపోవటం, ఇవన్నీ కూడా కడప జిల్లాలో మళ్ళీ ఉద్రిక్తతను లేపినాయి. అంటే మళ్ళీ పాత గాయాలని పురుగొల్పినట్టు అయింది. దాన్ని సబ్సైడ్, అంటే కొంచెం నీళ్లు చల్లాలి, నిప్పుల మీద నీళ్లు చల్లాలన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఆయన చెప్పిన విషయం, ఆయనకి రైతుల పట్ల ఎలాంటి మమకారం ఉందో చెప్పకనే చెప్పాడు. ఆయన 5 సంవత్సరాలు ఉంటే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ డెవలప్మెంట్, అదే అరటిగెల్లకి స్టోరేజ్కి ఆయనే చెప్పాడు చివరి దిగిపోతూ మనం ప్రారంభించామని. అంటే 5 సంవత్సరాల పాటు అది నిర్మించడానికి కానీ ఆలోచన కానీ లేదు. అంటే దిగిపోయే ముందు మాత్రమే ఆయన చేశాడు. ఆయన ఇంకోటి చెప్పటం మర్చిపోయాడు. అక్కడ పులివెందుల్లో ఎప్పుడన్నా మనం కలగన్నామా చేపల అంగడి వస్తుందని అన్నాడు. చేపల అంగడి పెట్టడం ఆయన ప్రారంభోత్సవం చేసిన 10 రోజులకే మూతపట్టడం కూడా జరిగింది. ఇప్పుడు కన్నా అసలు ఆ చేపల అంగడి ఉందా లేదా అనేది ఆయన దాని గురించి అసలు ప్రస్తావించలా. ఆయన టైంలోనే అదేదో పెద్ద కార్ల కంపెనీ పెట్టినంత హడావిడిగా చెప్పాడు. అది ఏముంటుంది అక్కడ, ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది చేపలు స్టోరేజ్ చేయటానికి, అంతకుమించి ఏముండదు అక్కడ. అది ఆయనే చంద్రమండలం నుంచి తీసుకొచ్చాను ఈ చేపల దుకాణం అన్నట్టు బిల్డప్ ఇస్తే ఆ రోజు జనం ఆశ్చర్యపోయారు. అట్లాగే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూస్తే కూడా ఆ రోజున అరటికి ఇంత రేటు ఉంది, ఇవాళ రేటు ఉంది, చీనీకి ఇంత రేటు ఉంది, ఇవాళ ఇంత ఉందంటే ఆయన రోజుల్లో కూడా తెగ నమ్ముకున్న పరిస్థితి ఉంది. టమాటా రైతులు పారబోసిన పరిస్థితి ఉంది. అన్ని గవర్నమెంట్లో జరుగుతుంది. అది ఒక సైకిల్, ఒకసారి పెరుగుతుంది తగ్గుతుంది. ప్రతి 5 ఏళ్ల లోపల 3 సార్లు పెరుగుతుంది, 3 సార్లు తగ్గుతూనే ఉంటాయి ఏ పంటకైనా. అది ఆయన చేయగలిగింది కూడా ఏం లేదు. ఆ టైంలో కూడా అరటి రైతులు కూడా ఇబ్బంది పడ్డారు సరైన ధర రాక.
ఇప్పుడు ఆయన చెబుతున్నాడు ఇంకొక సంవత్సరం 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, 1 సంవత్సరం అయిపోయింది, మన ప్రభుత్వం వస్తుంది, ప్రజల ప్రభుత్వం అని. గతంలో కూడా అదే చెప్పాడు. వచ్చిన వారం రోజుల్లో జీపీఎఫ్ ఇస్తా అని వాగ్దానం చేశాడు. ఏమైంది? తర్వాత వచ్చి మాకు తెలియక చెప్పామని కూడా జీపీఎస్ రద్దు చెప్పిన తర్వాత మళ్ళీ మాకు తెలియక చెప్పామని సజ్జల రామకృష్ణారెడ్డి సవరణ చేశాడు. ఇప్పుడు కూడా ఏం చెబుతున్నాడు? నేను రానివ్వండి, వారం రోజుల్లో రైతుల సమస్యలన్నీ పరిష్కరించేస్తానని. ఆయన దిగిపోతా కూడా రైతులకి ప్రొక్యూర్మెంట్ తీసుకున్న ప్యాడీ ధాన్యంకి బకాయిలు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ రోజుల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈయన ప్రభుత్వ టైంలో కొనకపోతే తెలంగాణలోకి వచ్చి అమ్ముకుని డబ్బులు తీసుకెళ్లారని ఆయన మిత్రుడు కేసీఆర్ గారు కూడా చెప్పాడు. అయినా మనం వాళ్ళని కూడా అలౌ చేస్తున్నాం, వాళ్ళు మన సోదర రైతులేనని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనటలేదు, డబ్బులు ఇవ్వట్లేదని. ఆ బకాయిలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2-3 వేల కోట్ల రూపాయల విడుదల చేసి కలెక్టర్ల ద్వారా ఇప్పుడు ఏం చెప్పారు? మీకు 24 గంటల్లో ఎక్కడైనా సరే మీరు అంతకుముందు కొన్ని నిర్ణీతమైన ధాన్యపు కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళాలి, రైస్ మిల్లుల దగ్గరికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏది దగ్గరగా ఉంటే ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చేసేయండి. ఇచ్చిన 24 గంటల లోపల మీకు చెక్ రావాలి. ఒకవేళ రాకపోతే కనుక నేనే అక్కడికి వస్తా అని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరించాడు. అంటే అప్పుడు కనుక భయం ఉంటుందని. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ ఈయన మాట్లాడే తీరు చూస్తే మళ్ళీ మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. ఒకసారి ఎవరైనా మోసపోతారు, పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు మోసపోయి 24లో తెలుసుకుని మేము చేసిన తప్పుకి మేము మూల్యం చెల్లించుకున్నామని చెప్పి 151 స్థానాల నుంచి 11 ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఈ 11 కూడా ఎందుకు ఇచ్చామనే పరిస్థితికి వచ్చింది. దొంగల్లాగా అసెంబ్లీలోకి వెళ్ళి సంతకాలు పెట్టి అసెంబ్లీలో హాజరవ్వకుండా కొంతమంది స్టూడెంట్స్ స్కూళ్ళల్లో హాజరేయించుకుని కిటికీల్లోంచి దూకి పారిపోతూ ఉంటారు. అట్లా ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. తర్వాత ఈయనేమో వెళ్ళొద్దు అసెంబ్లీకి అని ఆదేశిస్తాడు. వాళ్ళు వెళ్ళి దొంగ సంతకాలు పెట్టి వాళ్ళు అనర్హత పాలవ్వకుండా వాళ్ళు తప్పించు తిరుగుతున్నారు. పార్టీ మీద కమాండ్ ఉన్న వ్యక్తి అయితే కనీసం ఆ 11 మందిని కూడా నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితే కదా, నువ్వు వెళ్ళొద్దంటే వెళ్తున్నారు. అండ్ ఇంకోటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బకాయిలు మొత్తం కూడా చెల్లించడం జరిగింది. అండ్ ఇంకోటి, మొన్న ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కూడా వాళ్ళకి 1-2 రోజుల్లోనే డబ్బులు పడేలాగా కూడా కూటమి ప్రభుత్వం చేసింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే అరటి పంట నష్టపోయే రైతుల కోసం నేను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను అంటే, ఈయన ఒత్తిడి తీసుకొస్తే కానీ చెల్లించినంటే ఇదిలో ఉందా ప్రభుత్వం? రైతులకు ఇవ్వాల్సినవన్నీ ముందుగానే అందిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ గతంలో లాగా ప్రజా జీవితంలో అనుభవం లేని వాళ్ళు కాదు వీళ్ళు. అంతకుముందు కూడా చాలా కాలంగా ప్రజా జీవితంలో ఉండి దక్కముక్కిలు తిన్నాళ్లే. కానీ కిందసారి మోసపూరితమైన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరని కూడా చూడకుండా కూడా ఓట్లు వేశారు. ఎందుకు? కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అంత ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ప్రతిసారి నియోజకవర్గంలో బాధ్యతగా తిరుగుతున్నారు. ఏ వర్గ ప్రజలు, ఒక రైతులనే కాదు, ఇతర చేతివృత్తులకు కానీ ఇతర అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలతో మమేకమై ఉంటున్నారు. వీళ్ళ ఎమ్మెల్యేలు అమరావతి వచ్చి అక్కడ నియోజకవర్గాల్లో కనపట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యలు అడుగుతారు. వీళ్ళు తీర్చగలిగిన పరిస్థితిలో లేరు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగిన పరిస్థితిలో లేరు. ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు. అది ఎందుకు? ఏమన్నా రీజనబుల్గా ప్రజల సమస్యల మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సమస్య. ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అలిగారు. అంతేగాని ప్రజా సమస్యల మీద ఏమన్నా అలిగితే అది వేరే మాట. ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఈ 10 మంది కూడా, మిగిలిన 10 మంది కూడా మేము శాసనసభని బహిష్కరించామని చెబుతున్నారు. ప్రజలు ఎన్నుకుంది మిమ్మల్ని ఆయనకి ప్రతిపక్ష హోదా కోసం. మీరన్నట్టు అసెంబ్లీలోకి రాకపోగా మనం చూసాం. అంటే ఇప్పుడు అధికారంలో లేదు కానీ మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మా చేతనైనంత మేము కూడా రైతులకు ఎంతో కొంత చెల్లిస్తాను అని చెప్పి ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఇదే వ్యక్తి బుడమేరు పొంగినప్పుడు విజయవాడలో ఈయన పరామర్శకు వెళ్ళినప్పుడు నేను ₹1 నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ఆ ₹1 కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా కంటి తుడుపు కోసం ఏదో ప్రెస్ ముందుకు వచ్చాం కాబట్టి ఆయన చెప్పడం జరిగిందంటారా? నిజంగానే ఆయన రైతులను ఆదుకుంటారంట? నేను ముందే చెప్పా కదమ్మా, ఈ పర్యటన కుటుంబ పరంగా ఎదురవుతున్న ఎదురుగాలి, కుటుంబం మీద వ్యతిరేకత వస్తుంది. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి సానుభూతి పెరుగుతుంది. తర్వాత వాటిల్లో ఉన్న రహస్యాలన్నీ, గుట్టుమట్లన్నీ ఇప్పుడు ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సునీల్ యాదవ్ ఇన్నాళ్ళు 3.5 సంవత్సరాలు అతను బయట లేడు, జైల్లో ఉన్నాడు. నేను చెయ్యని తప్పుకు నన్ను జైల్లో పంపించారని. ఇవాళ నిజంగా కనుక ఆ కేసులో
ఎవరు హత్య చేశారనేది ప్రజలందరికీ తెలిసినా కూడా హత్య అనే ఒక సినిమా తీసి మనకి డబ్బులు ఉన్నాయి కదా అని వీళ్ళేమో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులేమో నిర్దోషులుగా చూపించుకున్నారు. ఎవరైతే నిర్దోషులు ఉన్నారో వాళ్ళని ముద్దాయిలుగా నేరస్తులుగా పిక్చరైజ్ చేసి వాటిని వీళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే ప్రజలు చీకొడుతున్నారు. ఎందుకంటే ఆయనే చెప్పాడు ఒకప్పుడు, పులివెందుల ప్రజలకు తెలుసు, పైనుండ భగవంతుడికి తెలుసు అని యథార్థం. అది వాస్తవం. పులివెందుల ప్రజలందరికీ తెలిసింది హత్యలో చూపించిన విషయాలు కాదు. నిజంగా వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారో వాళ్ళకి తెలుసు. హత్య సినిమాలో చూపించినది డిఫరెంట్ నిజాలు చూపించారు. అనవసరంగా పుండుని కెలికినట్టు అయింది వీళ్ళు. అసలు ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ప్రజలు కూడా జరిగింది ఏదో జరిగింది ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఎంత బాధనైనా. కానీ వీళ్ళు ఆ బాధను మళ్ళీ వాళ్ళ కొత్తగా హత్య సినిమా ద్వారా కెలికారు. ఆ కెలికిన దానికి కుటుంబం పట్ల వ్యతిరేకత వస్తుంది, తను పట్ల వ్యతిరేకత వస్తుంది, అవినాష్ పట్ల వ్యతిరేకత వస్తుంది. ఆయన ఇంత దారుణంగా చంపిన వ్యక్తులు వీళ్ళు అనేది ఇవాళ దాన్ని కొంతలో కొంతైనా సర్దుబాటు చేయాలని వెళ్ళాడు తప్ప నిజంగా రైతుల మీద ప్రేమతో అయితే వెళ్ళలేదు. ఇంకోటి సరే, ఇప్పుడు వెళ్ళి 10 నెలలు అయిపోయింది కదా, నిజంగా ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీకి ఎవరో ఒకళ్ళకి అప్పగించలేదు బాధ్యత అని చెబుతున్నాడు ఈయన. అది ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరమే ఉంది. నువ్వు నీ సొంత నియోజకవర్గంలోనూ తర్వాత రాష్ట్రంలోకెల్లా ఎక్కువ అరటి పంట పండిస్తుంది పులివెందుల ప్రజలని చెబుతున్నాడు కదా. నువ్వు ఇది అడగటానికి ఫస్ట్ 10 రోజుల్లోనే చెప్పొచ్చు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ నేను కట్టాను, దాన్ని ఏదో ఒక ఏజెన్సీకి మీరు అప్పచెప్పండి, వాళ్ళు నిర్వహించుకుంటారు అని చెప్పడానికి 10 నెలలు పట్టిందా నీకు? అప్పటి నుంచి ఈయన పిచ్చి రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, ఇతరుల మీద నిందలేయటం, ఇలా తర్వాత ప్రజల నుంచి దూరంగా మెలగటం. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా తను అవసరం, తను ముడ్డి కిందకి నీళ్ళు వచ్చినాయి. ఏది వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఇంకా బదనాం అవుతుంది కుటుంబం, ఇప్పుడు కన్నా వెళ్ళి నేను కనపడాలి కొంత సర్దుబాటు కానీ వెళ్ళాడు తప్ప ఆయన చెప్పింది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. నేను చెప్పా కదా, సర్పంచ్ స్థాయిలో ఒక నలుగురిని సొంత నియోజకవర్గంలో ఎవరు రావట్లే, ఆయన వస్తే కౌన్సిలర్లు కానీ లేకపోతే వార్డు మెంబర్లు కానీ ఎవరు కూడా రాని పరిస్థితి. మొన్న కనుక మిర్చి యార్డుకి వెళ్తా రౌడీలు నెమ్మడబెట్టుకు వెళ్ళాడు చూడండి, బ్లేడ్ బ్యాచ్ని వెళ్ళినాయి. అట్లాగే ఇప్పుడు ఒక 10 మందిలో నలుగురిని కూర్చోబెట్టుకుని అక్కడ చప్పట్లు కొట్టించుకుంటున్నాడు సీఎం అని. సీఎం అని అక్కడ ఆ నలుగురు వేస్తే అవుతుందా ఓటు? రాష్ట్రం మొత్తం నిన్ను తిరగొట్టారు, అన్ని వర్గాల ప్రజలు తిరగొట్టావు, నువ్వేం తక్కువ చేయాల, అన్ని వర్గాల ప్రజల్ని వేధించుతున్నావు నువ్వు అధికారంలో ఉన్నంతవరకు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా నీకు తగిన గుణపాఠం చెప్పారు. Thank you so much. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.